హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు ఇద్దామనుకుంటున్నాను. సో చాలామందికి పేమెంట్ ఇష్యూ అయితే అవుతుందనేసి చెప్తున్నారు. సో ఈ పేమెంట్ ఇష్యూ అన్నది మీకు రిజాల్వ్ అవ్వడానికి నేను ఒక చిన్న ఐడియా అయితే ఇస్తున్నానండి. మనం ఏదైతే ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్‌కి అయితే వెళ్తాం కదండీ! అక్కడికెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా! ఈ పేమెంట్ ఆప్షన్ దగ్గరికెళ్ళి క్లిక్ హియర్ టు పేమెంట్స్ అన్న ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే మనకు ఒక పాపప్ మెనూ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ సబ్జెక్ట్స్, ఏ పేపర్స్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే గనుక మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో అలాగే మీ క్యాండిడేట్స్ యొక్క ఆధార్ ఐడీ వెరిఫికేషన్ కోడ్ అంతా ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ప్రివ్యూ ఫామ్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉంటే గనుక పేమెంట్ మెథడ్‌లోకి వెళ్తే గనుక అక్కడ మీకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు ఆ ఆప్షన్ అయితే ఎంచుకోకండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఏంటవుతుందంటే ట్రాన్సాక్షన్ అనేది డిలే అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఒకరోజే లాస్ట్ డే కాబట్టి సర్వర్ కూడా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ సజెస్ట్ చేసేది యూపీఐ ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా మనకి ట్రాన్సాక్షన్ అవుతుంది. సో మీకున్న తక్కువ టైంలో ఈజీగా మనం దీన్ని కవర్ చేసేయొచ్చు. సో